ఈనాడు క్రైస్తవ్యాన్ని దిగజార్చేది కొంతమంది దైవజనులు. వారి ఎదుగుదలకు స్వలాభానికి వాక్య విరుద్ధమైన బోధ చేస్తూ జీవనాన్ని సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒక వీడియో ఒక్కసారి చూడండి. కాబట్టి ఆ బిడ్డ కడుపులో పడగానే మోకాళ్ళేసి ఒకటే ప్రార్థన చేశాను. ఏంటో తెలుసా? ప్రభా, మూడో బిడ్డని మళ్ళీ 9 నెలలు మోయాలి, మళ్ళీ కనాలి, కనే బాధ్యత నొప్పులని నేను పడతాను. పెద్ద పాప జాన్ వెస్లీ గారిలో ఉంది, రెండో పాప మా వదినలో ఉంది, కానీ మూడో పాప ఖచ్చితంగా నాలాగే ఉండాలి. నేను మాత్రం ఊరుకోను. ఆ డిజైనింగ్ నువ్వు ఏం చేస్తావో చేసి నా కడుపులో ఉన్న బిడ్డను నా పోలికలో పెట్టు ప్రభు అని నేను ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. అమ్మ తల్లి, ఏంటా మాటలు? ఇలా దేవునితో మాట్లాడవచ్చా? అలనాడు ప్రవక్తలు ఆయన సన్నిధిని నిలవడానికే గజగజ వణుకుపోయేవారు. నువ్వు నా పోలికలో నా బిడ్డను ఇవ్వకపోతే ఊరుకోను అంటున్నావు. నిజంగా ఇవ్వకపోతే దేవుణ్ణి ఏం చేస్తావు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21లో, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అన్నట్టు నీ బిడ్డను ఏ రూపంలో నిర్మించాలా పరమ కుమ్మరికి తెలియదా? అక్క, నువ్వు ఆయనకు చెప్పేంత గొప్పదానివా?